స్థానాల్లో కూర్చోవలసిందిగా వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో మొదటిగా సార్ మరి గట్టిగా ఒకసారి చప్పట్లతో మనం ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మ్యూటేషన్ చేయడం, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూములను కూడా రివిజన్ అధికారుల చేత రివిజన్ చేయించడము, గ్రామ రెవెన్యూ రికార్డులు కొనసాగించిన కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాల గురించి వివరించడం జరుగుతుంది సార్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్తో మొబైల్ యాప్ భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు. రిజిస్టర్ 429313999 పోర్టల్ లాగిన్ ఇదివరలా 15 సెకండ్లు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తుంది. వాటిలో వచ్చిన రిజల్ట్స్ తోటి మీ ఫస్ట్ వీక్ నుంచి ప్రతి గ్రామానికి మీ దగ్గర చాలా మంది మీ సొంతంగా సమస్యలు ఉన్నట్టు భూములకు సంబంధించి మీ దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం మరియు వాటి రూల్స్ గురించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం కమర్పల్లి మండలంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్డీఓ గారు, స్థానిక మహిళలు అందరికీ నమస్కారాలు. సో మనకి ఈ భూభారతి చట్టం అనేది జనవరిలో మనకి నోటిఫికేషన్ గజెట్ రావడం జరిగింది. బట్ మనకి మన ఏప్రిల్ 14న రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక చట్టము రూపకల్పన చేసిన తర్వాత దాన్ని ఎలాగ అమలు చేయాలి, దాని టైం లైన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ డీటెయిల్ రూల్స్లో మనకి పొందుపరచడం జరుగుతుంది. సో మనకి ఈ రూల్స్ అనేది ఏప్రిల్ 14న రావడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించిన పోర్టల్ కూడా, భూభారతి పోర్టల్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతుల్లో ఏదైతే ఈ కొత్త చట్టం వచ్చిందో దీంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవడం, అదేవిధంగా రూల్స్లో కూడా ఏమైనా ఫార్మర్స్కి స్టిల్ ఇంకా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేయడానికి గురించి మనము ఈ అవగాహన కార్యక్రమాలు అనేది ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము. మొదటగా మనము ఈ కమర్పల్లి మండలంలో మొదటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీకు బ్రీఫ్గా ఆర్డీఓ గారు చెప్పారు, బట్ ఒకటి పీపీటీ ఒకటి ఉంది. సో దాంట్లో డీటెయిల్గా కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి జనరల్గా ఆర్ఓఆర్ అంటే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్. సో మనకి ఈ భూమి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రీవియస్గా మనకి పహారీ ఉండేది, ఇవన్నీ కూడా ఆర్ఓఆర్ రికార్డ్స్. అంటే మనకి రికార్డులో ఆ పట్టాదారు ఎవరున్నారు, వాడికి ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ భూమి ఉందనేది, ఆ హక్కు ఏదైతే రైట్ ఉంటుందో హక్కులు అనేది మనకి రికార్డ్స్లో అనేది నమోదు చేయబడుతూ ఉంటాయి. సో మనకి ఈ ఆర్ఓఆర్ రిజిస్టర్ అనేది ఈ మెయింటైన్ చేయడం జరుగుతుంది. భూభారతి చట్టం ప్రకారము ఈ ఆర్ఓఆర్ ఉంటుంది. దాంట్లో ఎవరికైతే ఫార్మర్స్ నేమ్స్ ఉంటాయో వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉన్నట్లు, వాళ్ళ భూమి ఎవరికైతే ఉందో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా మనకి ఆర్ఓఆర్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇయర్ ఒక పహానీ ఉండేది. సో మీకు 1966, 67 పహానీ ఏముంది, ఎవరి పేరు ఉంది అంటే మీకు తెలుస్తుంది. అదేవిధంగా 1975లో ఎవరి పేరు ఉందనే తెలుస్తుంది. 1986లో ఎవరి పేరు ఉంది. అలాగే మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఆ భూమి, ఆ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చినప్పుడు ఎవరైనా మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడు ఎవరి పేరు ఉందనేది తెలుస్తుంది. సో కాబట్టి మనకి అలాగా ఎవ్రీ ఇయర్ పహానీ మెయింటైన్ చేసే విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ December 31 ఎవ్రీ ఇయర్ కూడా December 31న ఈ రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేసుకొని ఉంచుతాము. సో దట్ మనకి
ఆఫ్టర్ 10 years కూడా ఏమైనా ఆ ప్రీవియస్ ఇయర్లో ఏమి రికార్డుల్లో ఏమి మెన్షన్ అయ్యి ఉందనేది కూడా మనం వెరిఫై చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది. ప్రొవిజన్స్ బ్రీఫ్గా చెప్పాము. సో అదేవిధంగా రూల్స్ కూడా మనకి ఇన్ డీటెయిల్డ్గా ఫామ్ అయ్యాయి. సో మీకు కూడా ఒకటి ప్యాంప్లెట్ ఇచ్చాము, అంటే ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో. సో ముఖ్యంగా ఏమంటే ఇది మండల్ లెవెల్లో పెట్టడానికి ఉద్దేశం ఏమంటే, సో మీరు ఇంటర్న్ విలేజ్లో దీని మీద బాగా డిస్కషన్ ఉంటుంది కాబట్టి అవి ఏమైనా డౌట్స్ ఫార్మర్స్కి ఉన్నా కూడా తహసీల్దార్స్ వీళ్ళందరికీ కూడా రెవెన్యూ సిబ్బందికి కూడా దీని మీద అవగాహన అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఏవైతే ఇచ్చామో అవి కూడా సాఫ్ట్ కాపీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ దానిలో కూడా ఫార్మర్స్కి మీరు పంపించడం జరిగితే సో దట్ అందరికి కూడా ఈ యాక్ట్ మీద అవేర్నెస్ అనేది కలుగుతుంది. అదేవిధంగా మనకి ఫ్యూచర్లో దీనిలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి మీద ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా మ్యుటేషన్స్ కానీ మనకి సెక్షన్ 4 కింద ఏవైనా మీకు ఆల్రెడీ ఇష్యూస్ ఇప్పుడున్న ఆన్లైన్ రికార్డులో ఏదైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి రెక్టిఫికేషన్ కానీ ఇంక్లూజన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించిన బ్రీఫ్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదములు. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ కన్సర్న్ రెవెన్యూ సిబ్బంది కానీ తహసీల్దార్స్కి కానీ చెప్పొచ్చు. స్టిల్ దీంట్లో ఇంకేమైనా మీకు ఇష్యూస్ ఉన్నా కూడా, అంటే మీకు ఇంకా మాకు ఎలా ఉంటే బాగుంటుంది, ఇది మిస్ అయ్యింది ఈ ప్రొవిజన్ ఆర్ రూల్స్లో కూడా ఏమైనా రూల్స్లో ఇంకాస్త ఏమైనా ఎమెండ్ చేయొచ్చా, సో మీకు అలాంటి సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సార్ అసెంబ్లీ ల్యాండ్ గురించి చెప్పారు కదా ఇంతకుముందు, ఇది సాదా పరిణామా గురించి 12 years పొజిషన్లో ఉన్న వారికి ల్యాండ్ అని. అదే సార్ మాకు తెలంగాణ రాకన్నా ముందు మాకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మాకు ల్యాండ్ శాంక్షన్ చేసి రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీఓ గారు మరియు రైతులు అందరికీ నమస్కారాలు. సో మనకి భూభారతి చట్టం అనేది జనవరి 2025లో వచ్చింది. దానికి సంబంధించిన రూల్స్ అనేది మనకి రీసెంట్గా ఏప్రిల్ 14న ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ చట్టానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి ఏ విధంగా డిఫరెన్స్గా ఉందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకి భూభారతి చట్టం ఏదైతే ఉందో దాంట్లో అందరికీ కూడా రైతులకి ఏదైతే హక్కు ఉందో హక్కు అనేది మనకి కల్పించే విధంగా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి దీంట్లో ఈ చట్టంలో సెక్షన్ 4 అనుకుంటే అవన్నీ కూడా మనకి 1 year వరకు అప్లై చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో ఆ మ్యుటేషన్ నెక్స్ట్ మనకి ఆ మార్టిగేజ్, ఎక్స్చేంజ్, పార్టిషన్ ఇవన్నీ ఒక సెక్షన్, అంటే సెక్షన్ 5 కింద తహసీల్దార్ మ్యుటేషన్ చేయడానికి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. లేదా మనకి కోర్టు, సివిల్ కోర్టు ఆర్డర్లు కానీ రెవెన్యూ కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ కూడా మనము సెక్షన్ 8 కింద ఆర్డీఓ కాంపిటెంట్ అథారిటీ. ఇప్పుడు ఏదైతే మనకి పట్టా పాస్బుక్లో ల్యాండ్ డీటెయిల్స్ ఉందో దానికి ఎటువంటి సర్వే మ్యాప్స్ అనేది లేవు. అదేవిధంగా మనకి ఇంతవరకు మనకి ఉన్న రెవెన్యూ రికార్డ్స్లో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే నమోదుగా ఈ చట్టంలో ఇచ్చింది ఏమంటే అపీల్ అండ్ రివిజన్ ప్రొవిజన్స్. ప్రీవియస్గా ఉన్న యాక్ట్లో సో మనకి రికార్డ్స్ అనేవి దీంట్లో ఒక 4 గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము. మార్పులు జరిగాయో వాటిని కూడా మార్పుల రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము. సో 4 ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసి ఆ రికార్డ్స్ అనేది తహసీల్దార్ కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది. సో అవి ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన పిటిషన్స్ అన్నింటినీ కూడా మనం ఆన్లైన్ చేసి అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ముందు చెప్పినట్లుగా ఇప్పుడు ఏదైతే రికార్డ్స్ ఉందో అది టెంపరీగా ఈ రికార్డ్స్ని కొనసాగిస్తారు. బట్ వన్స్ మీరు పిటిషన్స్ అవి మనము రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత ఈ రికార్డ్స్ అన్నీ కూడా ప్యూరిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ తరఫున కూడా అడగొచ్చు. ఈ చట్టానికి కానీ రూల్స్కి సంబంధించి ఇంకేమైనా సింప్లిఫికేషన్ కానీ మీ తరఫున ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు ధరణి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. మెయిన్ ఆడగల్ప అని ఉంది సార్,
2016, 17 వరకు మాన్యువల్గా క్లోజ్ అయినాయి. అందులో అనుభవదారులు పట్టదారులు లెఫ్ట్ సైడ్లో ఉంటాడు. సపోజ్ 20 ఎకరాలు ఉంది, 10 మంది అనుభవదారులు ఉన్నారు. 10 మందిలో 8 మందికి పాస్బుక్ ఇష్యూ అయింది. ఇంకా మిగతా ఇద్దరికి ఇష్యూ కాలేదు సార్. అది మొత్తం కూడా పట్టదారు పేరు చూపెడుతుంది. అతను టెక్నికల్గా ఏం చేసిండు, ఈ మొత్తం ల్యాండ్ నాదే అని ఒక కోణం వచ్చింది సార్. మెయిన్ ఇక్కడ తప్ప జరుగుతుంది. తర్వాతనే మనకు అన్ని బుక్కులు అనేది ఇష్యూ అయినాయి సార్. మాన్యువల్లో ఎంట్రీ చేసే ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా 1952, 53 కూడా వివరణ చేసి ఎగ్జాక్ట్గా కరెక్షన్ చేసి ఇప్పటికీ రైట్ చేయాలని సరిచేసి పాట అనుభవాలు ఎవరున్నారో ప్రతి ఒక్కరు కూడా బుక్కులు వచ్చే మాదిరిగా ప్రయత్నం చేయండి సార్. ఇది ఒకటి నా విన్నపం. పేరమ్మా, ఏం పేరు? ఇప్పుడు మాకు రైతులు అడ్డం తిరుగుతున్నారు. మామిడి భూములు మాకు ఇల్లు తల లేవు, కట్టుకుంటాం. అంతా పేదవాళ్ళమే, 6 మంది ఉన్నాం. అలా గవర్నమెంట్ భూమి అమ్మాది? గవర్నమెంట్ భూమే, సర్వే నంబర్ 912. దున్నుకుంటుందా ఇప్పుడు మొక్క మీద? మొక్క మీద ఆలు దుంతలేరు, మేము దుంతలేరు. ఉట్టి పడా ఉంది ఉట్టిగానే. అక్కడే ఉన్నది. గవర్నమెంట్ మీకు ఇచ్చిందా పట్టాలు, వాళ్ళకి ఇచ్చిందా? పట్టలు ఉన్నాను, పట్టలు ఎక్కిందా సార్? నాకు ఫస్ట్ ఇచ్చిన ఉన్నాయా పాస్ పుస్తకాలు ఇట్లా అవన్నీ పాత? ఫస్ట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన భూభారతి చట్టం, ఇప్పుడు సార్ ఆ ల్యాండ్ మాకు మిస్ అయినట్టుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి చూపించినా అందరూ మా మీదకి ఎగబడతారు, ఇది మీది కాదు, ఇది మీది కాదని. సార్ మేము సర్వే చేయించుకోలేకపోతున్నాం. ఇప్పుడు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ మాకు ల్యాండ్ లేకుండా పోయింది సార్. పాత పాస్ గుడ్లూరు సాగర్ కొద్దిగా భయంగా ఉంది. ఫస్ట్ టైం ఏమవుతుంది 33 సంవత్సరాల నుంచి మనం సాగు చేసుకుంటాం. రికార్డులలో కూడా పాడీలలో ఉంటుంది సార్. 2000 సంవత్సరం నుంచి 2011 దాకా రికార్డులలో ఉంది, పాత పాడీలలో ఉంది. కానీ ఇప్పుడు మా పక్క పక్కన భూమి అది మాకు తెలియదు సార్. నెంబర్ అనేది తెలియదు, ఏం తెలియదు. మా వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి అవగాహన లేదు సార్. ఇప్పుడు నేను అది 2009లో నేను మొన్న పాలు తీసుకున్నాను సార్. పాలు ఇస్తే మా రికార్డులలో మా నాన్న పేరు ఉంది, మా పక్క పక్క నేను ఎక్కడ నరగొక్కున్నా వాళ్ళ పేరు ఉంది సార్. అది ఇప్పుడు నా పేరు, అది ఇప్పుడు ఇప్పటి రికార్డులలో భూమి మీద లేదు, వాళ్ళు పట్ట వేసుకున్నారు సార్, మొత్తం పట్ట వేసుకున్నారు. ఇప్పుడు నేను 33 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్. నాకు ఎలాంటి రైతు బంధు రావట్లేదు, నా పట్టా లేదు, ఏం లేదు సార్. ఎంఆర్ ఆఫీస్కి 2018 నుండి ఇవాళ దాకా 25 దాకా తిరుగుతున్నాను సార్. నేను న్యూ సర్క్యులర్స్ కానీ మెమోస్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి మే నెలలో ఎంటైర్ స్టేట్ అన్ని మండలాలలో అన్ని విలేజ్ల్లో కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఈ సదస్సులు ఏర్పాటు చేసి మనము ఈ అప్లికేషన్స్ ఇవన్నీ ఎవరికైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకొని అవన్నీ కూడా వితిన్ 30 daysలో అనేది డిస్పోజ్ చేసి ఇవన్నీ కూడా ప్యూరిఫై చేయడం జరుగుతుంది. సర్వే వేసి అద్దులు చేసి చెప్పమంటున్నారు. ఇప్పుడు సర్వేయర్లు ఏమో మండలకు గొప్పలే ఉన్నాడు. మరి ఈ ప్రైవేట్లో చేయించుకొని మేము మీ దగ్గర పంపిస్తే రేపు తెల్లారి అక్కడ ఏమైనా సమస్యలు వస్తాయి కావచ్చు. ఈ ఒక సర్వేయర్ అయితే కాదు. ఇదంతా ఎట్లా తొందరగా కావాలంటే అసలు గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోవాలని ఒకసారి చెప్పారు. మంచిదండి. అవకాశం కొరకు మరి ఈ భూభారతిలో కల్పించడం జరిగింది. మరి అందుకొరకే భూభారతి చట్టం రైతులకు చుట్టం అని చెప్పి అందుకే అన్నాం. రైతులు గ్రామాల్లో సదస్సులు నిర్వహించిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆర్డీఓ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా ఏదైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన భూభారతి చట్టము మరియు భూభారతి రూల్స్ గురించి ఈరోజు కమ్మర్పల్లి మరియు మోర్తాడ్ మండల హెడ్ క్వార్టర్స్లో రైతులతో అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి కొత్తగా వచ్చిన భూభారతి రూల్స్లోని అదేవిధంగా చట్టంలో ప్రీవియస్గా ఉన్న రెవెన్యూ వ్యవస్థ కానీ రెవెన్యూ చట్టంతో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా ఫార్మర్స్కి దీంట్లో ఉపయోగపడే ప్రొవిజన్స్, ముఖ్యంగా అపీల్ ప్రొవిజన్స్ అవ్వచ్చు, రివిజను, అదేవిధంగా మనకి సక్సెషన్లో ఏ విధంగా అయితే ఇప్పుడు మ్యుటేషన్స్కి కొంత చేంజెస్ జరిగాయో సో అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి ఈ చట్టము మరియు రూల్స్ మీద
ఈ ఫార్మర్స్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ క్యాంప్స్ అనేది మనము ఈరోజు ఏప్రిల్ 17 నుంచి 30 వరకు కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న 33 మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసి రైతులకి అవగాహన పెంపొందించే విధంగా రెవెన్యూ సిబ్బందిని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.